మనం వచ్చేసి 7వ తరగతి 7వ పాఠము ఉపవాచకం చూస్తూ ఉన్నాము. తృప్తికి మించినటువంటి ఐశ్వర్యము ఏముంది అనేటువంటి పాఠాన్ని చూడబోతున్నాము. ఉపవాచకంలోనిది చాలా కాలం క్రిందట గ్రీకు దేశంలో మిడాస్ అనేటువంటి ఒక రాజు ఉండేవాడు అనమాట. ఉంటే అతడు గొప్ప ధనవంతుడు. అతని రాజభవనంలో ఒక పెద్ద గది నిండా బంగారం అనేటువంటిది ఉండేది. కానీ అతనికి తృప్తి అనేది ఉండేది కాదనమాట. అంటే ఎంత వచ్చినా కానీ అతనికి ఇంకా కావాలి ఇంకా కావాలి అనేటువంటి ఒక తృప్తి అనేటువంటి లేకుండా ఉండేది. సంతోషం అనేటువంటి ఉండేది కాదు. ఇంకా బంగారం కూడబెట్టాలనేటువంటి ఆశ. ప్రతి రాత్రి బంగారం దాచిన గదిలోకి పోయి బంగారాన్నంతా చూసుకుంటూ మురిసిపోయేటువంటి వాడు అనమాట. అతడు ఒక రోజు రాత్రి రోజులాగానే గదిలోకి బంగారాన్ని చూస్తూ నా దగ్గర ఇంకా ఎక్కువ బంగారం ఉంటే ఎంత బాగుండేదో అని చెప్పేసి ఇంకో గదిని కూడా బంగారంతో నింపేవాడిని కదా అని మనసులో అనుకున్నాడు. ఈ విధంగా మనసులో ఇంకా బంగారం కావాలి కావాలి అనేటువంటి ఆతృత. హఠాత్తుగా అతని ముందు ఒక దేవత ప్రత్యక్షమైంది. మిడాస్ నీకేం కావాలి అని అడిగింది అనమాట. అడిగేసరికి వెంటనే అతడు నేను తాకిన ప్రతీదీ బంగారం కావాలి అన్నాడనమాట. ఇప్పటికీ నీ దగ్గర కావలసినంత బంగారం ఉంది కదా, ఇంకా ఏం చేసుకుంటావు అని దేవత ప్రశ్నించింది. ఈ బంగారం ఏం సరిపోతుంది, కూర్చుని తింటే కొన్ని రోజుల్లోనే కరిగిపోతుంది అన్నాడనమాట. అందువల్ల మరింత బంగారం కోసము తాను తాకిందల్లా బంగారంగా మారాలని ఆ దేవతను వరం కోరుకున్నాడు. ఈ విధమైనటువంటి వరాన్ని కోరుకునేసరికి సరే నీ కోరిక నెరవేరుతుంది అని ఆవిడ చెప్పింది. రేపు ఉదయం నుండి నువ్వు తాకినటువంటి ప్రతి వస్తువు పసిడిగా మారుతుంది, అంటే బంగారంగా మారుతుంది అని దేవత మాయమైపోయింది. అంతర్ధానమైపోయింది అంటే ఏంటంటే ఆమె మాయమైపోయింది. మిడాస్ ఎంతో సంతోషించాడు. అబ్బా, రేపటి నుంచి మనకు వచ్చేసి ఖజానా మొత్తం వచ్చేసి నిండిపోతుంది. దేంతో నిండిపోతుంది? బంగారంతో నిండిపోతుంది అని సంతోషంగా ఎగిరి గంతేస్తూ నిద్రపోయాడు. ఏ వస్తువులను తాకి వాటిని బంగారంగా మార్చాలో ఆలోచిస్తూ ఆ రాత్రి నుంచే గడిపాడనమాట. కొంతమందికి ఇదే పిచ్చి. మరునాడు వేకువనే నిద్రలేచి ఎప్పుడు తెల్లవారుతుందా అని ఎదురు చూస్తూ కూర్చున్నాడు. తెల్లవారగానే తన పడకను మొదట తాకాడనమాట. తాకిన వెంటనే అది బంగారంగా మారిపోయింది. గదిలోని అనేక వస్తువులను తాకాడు. తాకిన ప్రతి వస్తువు బంగారంగా మారిపోయింది. అతడు ఆశ్చర్యపోయాడు. ఆహా, ఎంత బంగారము, నాకు ఇంకా జీవితంలో వచ్చేసి బంగారమయమైపోయింది అని చెప్పేసి చాలా సంతోషపడ్డాడన్నమాట. మిడాస్ ఆనందంతో ఉద్యానవనంలోకి వెళ్ళాడు. తోటంతా అందమైనటువంటి పుష్పాలతో కలకల్లాడుతూ ఉంది. తర్వాత వచ్చేసి దేవత తనకిచ్చినటువంటి వరాన్ని మర్చిపోయి వాటిని తాకేశాడనమాట. మర్చిపోయాడు. తోటలో ఉన్నటువంటి పూలని చాలా అందంగా ఉందని చెప్పేసి తాకేశాడు. వెంటనే ఆ పసిరి పువ్వులు అన్నీ బంగారంగా మారిపోయాయి. సహజమైనటువంటి పువ్వుల కంటే బంగారు పువ్వులు ఎంతో అందంగా ఉన్నాయి అనుకున్నాడనమాట. అతనికి ఆకలి వేసేసరికి భోజనాల గదిలోకి వెళ్ళేసరికి సేవకులు రకరకాల ఆహార పదార్థాలను పానీయాలు తీసుకొచ్చి పెట్టాడనమాట. రకరకాలైనటువంటి వస్తువులని, అంటే భోజనానికి కావాల్సిన వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టారు. అతడు చేతిలోకి తీసుకున్నటువంటి ప్రతి పదార్థము బంగారంగా మారిపోయింది. నోటికి అందలేదనమాట. అంటే చేతికి అందింది, నోటికి అందలేదు. అవంతా ఏమైపోయింది? బంగారం అయిపోయింది. పానీయాలు బంగారు ద్రవాలుగా మారిపోయాయి. అతనికి బాధ కలిగింది. అంతలో అంటే నోట్లో ముద్ద కూడా పెట్టలేదనమాట. కాబట్టి అంతలో ముద్దుల కూతురు పరిగెత్తుకుంటూ వచ్చి అతని ఒడిలో కూర్చునేసి అతని ఒడిలో కూర్చుంటుంది. పాపము అతనికి వెంటనే ఆ పాప కూడా అతని ఒడిలో కూర్చున్న వెంటనే పాప కూడా ఏమైపోయింది? వెంటనే బంగారు బొమ్మ అయిపోయిందనమాట. ఈసారి అతని ఆశ్చర్యానికి దుఃఖము తోడైందనమాట. అంటే ముద్దుల కూతురు వచ్చేసి బంగారమయం అయిపోయేసరికి అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు. తినడానికి తిండి లేదు, తాగడానికి నీరు లేదు. తన ప్రేమైనటువంటి కూతురు బంగారం అయిపోయింది. ఏది తాకినా బంగారం అవుతూ ఉంది. చాలా దుఃఖించాడు. అంటే ఇంకేముంది, బంగారమే జీవితాంతం వచ్చేసి బంగారంతోనే గడిపేస్తామా? బంగారమే మనకు జీవిత ఆశయమా? లేకపోతే బంగారం ఉంటే మనం వచ్చేసి మనల్ని గౌరవిస్తారా? అది కాదనమాట. సో కూతురు బంగారం అయిపోయేసరికి భయపడ్డాడు. ఓ దేవత, నన్ను క్షమించు, ఈ వరాన్ని వెనక్కి తీసుకో, నన్ను ఈ బాధ నుండి విముక్తిని చెయ్యి అని చెప్పేసి వేడుకొని చెంపలు వేసుకున్నాడు అనమాట. ఎవరు? ఈయన మిడాస్ అనమాట. దేవత చిరునవ్వుతో ప్రత్యక్షమై ఇంకా ఏం కావాలి మిడాస్ అని అడిగిందనమాట. ఇంకేం కావాలి అని అడిగిందనమాట. అడిగేసరికి అప్పుడు ఆ దేవత పాదాల ముందు సాష్టాంగపడ్డాడు. కాళ్ళ మీద పడి, ఓ దేవత, నన్ను క్షమించు, నా దురాశకు తగినటువంటి శిక్ష వేశావు, బుద్ధి వచ్చింది,
నీవిచ్చినటువంటి వరాన్ని ఉపసంహరించు అంటే నాకు వద్దు, ఈ వరం అనేటువంటిది వద్దు, నా కూతుర్ని ఇతర వస్తువుల్ని మామూలుగా ఉండేటట్లు చేయి తల్లి అని వేడుకున్నాడు అనమాట. దేవత జాలిపడి తదాస్తు అంది. ఆనందంతో పాపను తాకాడు. వెంటనే మామూలు పాప రూపం వచ్చేసింది. ఆ తర్వాత తొందరగా ఆహార పానీయాలను ముట్టుకున్నాడు. యథాతథిగా మారిపోయింది. గబగబా భోజనం చేశాడు, నీళ్లు తాగాడు. ఆనందంతో వెళ్ళి పడకపై నడుము వాల్చాడు. పడక కూడా మామూలుగా అయిపోయిందనమాట. సో ఈ విధంగా వచ్చేసి నార్మల్గా అన్నీ యథాప్రకారంగా మరలా రూపుని అందుకున్నాయి. అప్పుడు ఇతను అనుకున్నాడు, హాయిగా పడకపై కూర్చొని దురాశ ఎంత చెడ్డది అనుకున్నాడు అనమాట. కాబట్టి ఆశపడవచ్చు, కానీ దురాశ అనేటువంటి పడకూడదు. తృప్తిగా ఉండడమే మంచిదనుకున్నాడు. తోటలోనికి వెళ్ళాడు. ప్రతి పువ్వులను తాకి వాటిని మామూలు పువ్వులుగా మార్చాడు. దేవత కూడా సంతోషించింది. బాలలు దురాశ దుఃఖానికి హేతువు కదా, కాబట్టి వచ్చేసి మనము ఆశపడవచ్చు, మనకి ఇది కావాలని ఆశపడవచ్చు. అదే వచ్చేసి ఎక్కువ ఆశపడకూడదు అనమాట. దురాశ దుఃఖానికి చేటు అనేటువంటిది ఈ పాఠం ద్వారా మనము తెలుసుకున్నాము. కాబట్టి మనము ఉన్నదానితోనే తృప్తి అనేటువంటిది చెందాలి. ఈ యొక్క పాఠంలో సూక్తి ఏంటి అంటే, జ్యోతిరావు పూలే అనేటువంటి ఆయన రచించారు. రైతులు విద్యావంతులైతేనే వ్యవసాయం అనేటువంటిది అభివృద్ధి చెందుతుంది. రైతులు కూడా బాగా చదువుకోవాలి. విద్యావంతులయ్యారనుకోండి, వ్యవసాయం కూడా దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి అనేటువంటిది వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది అనేటువంటిది ఈ యొక్క పాఠం యొక్క సూక్తి.